ఫ్రెండ్స్, ముందుగా మన వ్యూవర్స్ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. బ్రేక్అవుట్స్ చాలాసార్లు ఏంటంటే ఎక్కువ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నేను ట్రేడ్ చేసేటప్పుడు పర్సనల్గా అసలు బ్రేక్అవుట్ ఎలా చేస్తారు, బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఏమేమి పారామీటర్స్ చూస్తారని చెప్పేసి చాలా రీసెర్చ్ లాగా చేస్తూ ఉండేవాడిని అనమాట. బట్ ఎక్కడ కూడా ఒక సరి అయిన ఆన్సర్ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. బట్ అగైన్ ఏంటంటే ఐ కెన్ అండర్స్టాండ్ మెనీ పీపుల్ ఏంటంటే బ్రేక్అవుట్ 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 అని వింటూ ఉంటారు. బట్ దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా ట్రేడ్ చేయాలి, దాంట్లో కొన్ని పారామీటర్స్ ఏమేమి తీసుకోవాలనేది చెప్పి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా చెప్పాలి అంటే బ్రేక్అవుట్ జరిగేటప్పుడు మనకేంటంటే కన్సోలిడేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ కన్సోలిడేషన్. కన్సోలిడేషన్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు స్ప్రింగ్ని ప్రెస్ చేసాం అనుకో, కంప్రెస్ చేసి ఒక్కసారిగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అలాగనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే కంప్రెస్ చేయటాన్ని కన్సోలిడేషన్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్రాంజీ డైలీ టైం ఫ్రేమ్లో అనే చార్ట్ చూసుకున్నప్పుడు మనకేంటంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే స్మాల్ క్యాండిల్స్, మళ్ళీ బుల్లిష్ మూవ్, రైట్, మళ్ళీ గ్యాప్ డౌన్, ఇక్కడ గ్యాప్ డౌన్ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇండిసిషన్ క్యాండిల్స్. ఇక్కడ మనం బాటమ్ దగ్గర బై చేయక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇక్కడ బేస్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్రేక్అవుట్ ఎప్పుడు కూడా లోవర్ లెవెల్స్లో బై చేయడం కరెక్ట్ కాదు. మనకు కన్ఫర్మేషన్ అనేది కావాలన్నమాట. చాలాసార్లు ఏంటంటే మనం ఈ ప్రైస్లో బై చేస్తే బెటర్ కదా అనుకుంటాం, బట్ కరెక్టే, బెటర్ ఈ ప్రైస్. బట్ ఇక్కడ నుంచి ఎంత కిందకి వెళ్తుంది అనేది మనకు తెలియదు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే బాటమ్ బయింగ్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యి దీన్ని అక్యుములేషన్ చేసుకొని ఎనఫ్ క్వాంటిటీ అనేది ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది క్రియేట్ చేస్తారు, దెన్ ఏంటంటే మనకి క్విక్గా మనీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ కూడా ఫేవర్గా ఉంటుంది. ఈ కేసులో సపోజ్ మనం బై చేసాం, ఇంకా కిందకి వెళ్ళింది, మళ్ళీ బై చేసాం, ఇంకా కిందకి వెళ్ళింది, చెప్పలేమన్నమాట. ఇది చాలా టైం తీసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కంపెనీ ఫండమెంటల్స్ బాగాలేదంటే మళ్ళీ రికవర్ కూడా అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్, అలా అని గుడ్ కంపెనీల్లో మనం యావరేజ్ చేయకుండా బ్రేక్అవుట్ చూడటం కరెక్ట్ కాదు. యావరేజ్ చేయొచ్చు, ఇది వెరీ గుడ్ కంపెనీస్ అనుకున్నప్పుడు ఎవ్రీ డిప్లో కూడా మనం యావరేజింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎనీహౌ, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. సో బ్రేక్అవుట్ గురించి మాట్లాడాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఎక్కువగా మూవ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి వాల్యూమ్స్ అనేది డౌన్ సైడ్ వచ్చిన తర్వాత స్టాక్ అనేది ఫస్ట్ వాల్యూమ్స్ మీద మనం ఫోకస్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ 4 వాల్యూమ్స్ కూడా ప్రీవియస్గా ఎక్కడా లేనంత వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ క్లూ అనేది మార్కెట్ మనకి ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒక వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు ఇది లో, దాని తర్వాత ఇది బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనొచ్చు. సో ఇది బుల్లిష్ మారుబోజు ఎగ్జాక్ట్ కాదు ఫ్రెండ్స్, పైన విక్ ఉంది. బట్ ఎనీహౌ ద స్ట్రెంగ్త్ లెంత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ బిగ్ క్యాండిల్. ఇది డెఫినెట్గా ఏం చెప్తుందంటే మనకి ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో బిగ్ ప్లేయర్స్ ఇందులో బై చేసి పెట్టారు. ఓకే, ప్రాబబ్లీ ఇదే, యా, ఇక్కడ బయింగ్ అయితే చేసి పెట్టారని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అగైన్ ఏంటంటే మనం ఈ క్యాండిల్ మీద బ్రేక్అవుట్ చేయటం కాదు, నెక్స్ట్ కన్సోలిడేషన్ ఫేజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. కన్సోలిడేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కన్సోలిడేషన్. సో ఇక్కడ చూడండి, మార్కెట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడంతా కూడా ఎవ్రీ డే కూడా ఏంటంటే హ్యామర్ చేస్తున్నారు, ఎవ్రీ రైజ్ సెల్ చేస్తున్నారు, ఎవ్రీ బాటమ్ బై చేస్తున్నారు. బట్ వన్ డే వాట్ హ్యాపెన్, వెరీ హ్యూజ్ వాల్యూమ్స్తో ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అనేది తీసుకుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వాల్యూమ్స్ అనేది మనకి ఎక్కడ లేనంత వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ కేసులో మనకి బ్రేక్అవుట్ ఎక్కడ తీసుకోవచ్చు ఎంట్రీ అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్టాక్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, మనం చూసే సమయానికి 11 అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, 11 అయింది అనుకుందాం. ఈ 11 అయినప్పుడు మనం వాల్యూమ్స్ అనేవి ప్రీవియస్ డేని డామినేట్ చేసినాయి. అంటే ఆ 11 అని ఎందుకు అంటున్నానంటే మార్నింగ్ 2 అవర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రియల్గా ఏదన్నా ఫండమెంటల్స్ చేంజ్ ఉన్నా, ఏదన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్న ఫ్రెండ్స్, ఫస్ట్ 1 అవర్లోనే బ్లో అవుట్ అవుతుంది, రైట్. ఒక్కొక్కసారి ఏంటంటే న్యూస్ వల్ల మనకి స్ట్రాంగ్గా గ్యాప్ అప్ అలా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ 2 అవర్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, దాని తర్వాత వాల్యూమ్స్ అనేది ఫస్ట్ 2 అవర్స్లోనే ఈ రీసెంట్గా ఏదైతే వాల్యూమ్స్ ఉన్నాయో వాటిని డామినేట్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్ మనం రిస్క్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే సమయానికి ఈ ప్రైస్ దాకా వచ్చేసింది, బట్ స్టిల్ వాల్యూమ్స్ అనేది ఇంత డెవలప్ అవ్వలేదు, ఇంత డెవలప్ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, స్టిల్ ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ నంబర్.
ఎందుకంటే ఫస్ట్ 1-2 అవర్స్‌లోనే మనకి హ్యూజ్ వాల్యూమ్స్, రీసెంట్‌గా లేనంత వాల్యూమ్స్ అండ్ క్యాండిల్ గూడా వెరీ స్ట్రాంగ్‌గా ఉంటది ఆబ్వియస్‌గా చెక్ చేస్తే. సో, దెన్ ఏంటంటే మనం ఇక్కడ రిస్క్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కిందే స్టాప్ లాస్ అనేది పెడతాం. ఎందుకంటే మనకి లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ తీసుకొని బయటకొస్తుంది కాబట్టి, ఒకవేళ ఎవరైనా షార్ట్ పొజిషన్స్ తీసుకున్నా సరే, వాళ్ళు గూడా ఎగ్జిట్ అవుతారు. ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మళ్ళీ ఇది ఫేక్ అనమాట. అంటే ఓన్లీ న్యూస్ డ్రివెన్ స్టాక్ ఇది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, ఎప్పుడు గూడా మనం ఇక్కడ తీసేసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం ఉత్తమమైన పని. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 48% పైకెళ్ళటం అనేది జరిగింది ఈ బ్రేకౌట్ తర్వాత. హార్డ్‌లీ ఏంటంటే ఒక 3-5% మన రిస్క్ అనేది ఉంటది ఇక్కడ ఆబ్వియస్‌గా. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ బ్రేకౌట్. బట్ దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, స్టాక్స్‌ని ముందు మనం సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఫిల్టర్స్ యూజ్ చేసుకొని వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటామంటే ఫస్టు హైర్ హైస్ క్రియేట్ చేస్తున్న స్టాక్స్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత వాల్యూమ్స్ స్ప్రట్ అని ఉంటది. మనకి స్క్రీనరు ఎన్ఎస్సిలో దొరుకుతది. మీకు కావాలంటే ఈ స్క్రీనరు చార్ట్ ఇంక్‌లో స్క్ స్క్రీనర్ ఉంది. ప్రాబబ్లీ డిస్క్రిప్షన్‌లో కింద పిన్ చేస్తాను. చార్ట్ ఇంక్‌కెళ్ళి వాల్యూమ్ స్ప్రెడ్స్ అని కొడితే వాల్యూమ్ పెరుగుతున్న స్టాక్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్. దాంట్లో వచ్చినప్పుడు ఇది యాక్చువల్‌గా ఇది వాల్యూమ్స్‌లో వస్తది ఫ్రెండ్స్ మనకి క్లియర్‌గా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా లేనంత వాల్యూమ్స్ ఇక్కడ కనిపించినాయి కాబట్టి ఆబ్వియస్‌గా ఈ స్టాక్ అనేది వాల్యూమ్ లిస్ట్‌లోకి వస్తది. బట్ వాల్యూమ్ లిస్ట్‌లోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిందేంటంటే సెకండ్ పారామీటరు ఆహ్, పేషెన్సీ అనేది కావాలి. ఓకే ఫ్రెండ్స్. పేషెన్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ స్టాక్స్ అన్నీ గూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఏవైతే మనకి వాల్యూమ్స్ అనేవి బ్రేక్ జరుగుతున్నాయో హ్యూజ్ వాల్యూమ్స్ అవన్నీ గూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ మనం ఎవ్రీ డే గూడా 2 స్టాక్స్ పెట్టుకుంటే 5 రోజులు ఉంటది ఫ్రెండ్స్. ఇంటూ 2 స్టాక్స్ అంటే మనకి 10 స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్‌లోకి రావడం జరుగుతుంది. సో, మనం ఈ 10 స్టాక్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నామనుకోండి అట్‌లీస్ట్ 1 వీక్, 2 వీక్స్ దీంట్లో ఒకటైతే స్కై రాకెట్ లాగా తగులుతదనమాట మనకి. అగైన్ ప్యాటర్న్స్ అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. డెఫినిట్‌గా మనకి హెల్ప్ అవుతది. ఈ విధంగా వాచ్ లిస్ట్ అనేది సార్ట్ ఔట్ జేసుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇదొచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేము. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు ద ఓ ఓ ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ మనం రౌండ్ నంబర్స్ గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. 37,000, 37,500 38,000, 38,500 అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ 500 పాయింట్స్‌కి ఒక స్ట్రైక్ అనేది ఉంటది. యాక్చువల్‌గా బ్యాంక్ నిఫ్టీలో ఎవ్రీ 100 పాయింట్స్ డిఫరెన్స్‌కి ఒక స్ట్రైక్ అనేది ఉంటది ఫ్రెండ్స్. బట్ మనకి 500 అనేది రౌండ్ నంబర్. ఎందుకంటే 500 నంబర్ దగ్గర ఎక్కువగా ట్రేడింగ్ అనేది చేస్తుంటారనమాట. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతూ ఉంటది. ఎవరికి? పొజిషనల్ ట్రేడర్స్‌కి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇన్ బిట్వీన్ సపోజు ఈ రోజు రేంజ్ 38,500, 38,000 ఉందనుకోండి. ఇక్కడ రూ. 100 అటు ఇటు మూవ్ అయినా పెద్దోళ్ళేంటంటే బిగ్ ప్లేయర్స్ పెద్దగా పట్టించుకోరు. బట్ ఎప్పుడైతే రౌండ్ నంబర్స్ అనేవి బ్రేకౌట్ జరుగుతాయో అప్పుడేంటంటే వాళ్ళు పానిక్ అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న వ్యూ గూడా రాంగ్ ఎళ్ళొచ్చు. ఒక్కొక్కసారి సడెన్ న్యూస్ రావచ్చు. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ రౌండ్ నంబర్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు గూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 38,500, 39,000 దగ్గర వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2 గూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఈ రౌండ్ నంబర్స్ మీద మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. సో, మనకిక్కడ సింపుల్ ఇది ఇది ఫాలింగ్ వెడ్జ్ ఓకేనా? ఇది ఫాలింగ్ వెడ్జ్ నథింగ్ రాకెట్ సైన్స్ ఓవర్ హియర్. ఇక్కడ మనం డ్రా చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే బ్రేకౌట్ జరుగుతదా లేదా? బ్రేకౌట్ జరిగేటప్పుడు ఏ పారామీటర్స్ తీసుకోవాలనేదే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో, ఫ్రెండ్స్ అగైన్ టైమ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. చూడండి ఈ ప్రైస్‌కొచ్చిన తర్వాత ఎక్కడ మనకి 37,500 రౌండ్ నంబర్ ఉంది ఫస్ట్ పాయింట్. ఓకే. ఎస్పెషల్ ఇండెక్స్ గురించి మాట్లాడతారు రౌండ్ నంబర్స్ గురించి. దాని తర్వాత ఫ్రెండ్స్ మార్కెటు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 13 ఇంటూ 15 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్. దగ్గర దగ్గర మనకెంతది 150 అండ్ 15, 3, 45 200 నిమిషాలనేది స్పెండ్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ పాయింట్ దగ్గర. ఓకే. ఎక్కడ రౌండ్ నంబర్ ఉంది ఫస్ట్ పాయింట్ మనకి 37,500 అండ్ మార్కెట్ అనేది కిందకి వెళ్ళట్లేదు. యాక్చువల్‌గా బేర్ ఫేజ్‌లో ఉంది. అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. బట్ 200 నిమిషాలనేది ఇక్కడ స్పెండ్ చేసింది. మన ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ట్రెండ్ లైన్ ఉంది మనకిక్కడ. ఈ పాయింట్‌ని అండ్ ఈ పాయింట్‌ని కలుపుతూ ఒక బిగ్గర్ పిక్చర్‌లో ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసినప్పుడు మనకి
బ్రేక్అవుట్ జరిగితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ డెఫినెట్‌గా పార్టిసిపేట్ చేయొచ్చు. రీజన్ ఏంటంటే ఇక్కడ 37,500 ఉంది. అండ్ టైమ్ అనేది చాలా టైం స్పెండ్ చేసింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనం రాంగ్ అయ్యామనుకోండి, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. బ్రేక్అవుట్ దగ్గర ఈ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మ్యాక్స్ మనం ఎంత బేర్ చేయగలం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ క్యాండిల్ కింద లేదు అంటే ఈ క్యాండిల్ కింద కొద్దిగా అగ్రెసివ్ స్టాప్ లాస్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మెయింటైన్ చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ఆన్ దట్ డే ఏంటంటే మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి వెరీ గుడ్ మూవ్ అనేది న్యూస్ డ్రివెన్ మూవ్ అనేది వచ్చింది. 38,000 ఈజీగా బ్రేక్అవుట్ చేసింది. 38,500 బ్రేక్అవుట్ చేసింది. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే మళ్ళీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి 39,000 అయితే టచ్ చేయలేకుండా ఏమైందంటే మళ్ళీ కన్సాలిడేషన్ తీసుకుంది. ఓకేనా? ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనమాట. మార్కెట్ స్ట్రాంగ్‌గా మూవ్ అయింది అప్ సైడు. దాని తర్వాత ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది. బట్ అన్‌ఫార్చునేట్ ఏంటంటే గ్లోబల్ క్యూస్ ఈవెంట్స్ వల్ల మనకి స్ట్రాంగ్‌గా గ్యాప్ అప్ అనేది అయింది. నౌ ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర టైమ్ అనేది స్పెండ్ చేస్తుంది. సో, ఆహ్, వె చూద్దాం. ఇక్కడ 39,500 అనేది ఇమ్మీడియేట్‌గా మనకున్న అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎట్ ద సేమ్ టైమ్ టార్గెట్. ఓకే. ఇక్కడ కన్సాలిడేషన్‌లో స్పెండ్ చేసి బ్రేక్‌ఔట్ అయిందంటే ఫ్రెండ్స్ డెఫినిట్‌గా ఏంటంటే మళ్ళీ మనం లాంగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. లేదంటే ఈ లెవెల్ ఏదన్నా కన్సాలిడేషన్ తీసుకొని చాలా టైమ్ స్పెండ్ చేసి ఓకే. ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అయిందంటే షార్ట్ పొజిషన్ అనేది కూడా ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఎనీహౌ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ పిక్చర్. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ జరిగేటప్పుడు వాల్యూమ్స్ అండ్ టైమ్ ఎంత స్పెండ్ చేసింది అనేది మనం పరిశీలన గాని చేసినట్టయితే మంచి ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకే. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.